హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఇయర్ రింగ్స్ మేకింగ్ ఫ్రీ క్లాసెస్లో క్లాస్ 7 అనమాట. సో క్లాస్ 7లో వచ్చేసి లోటస్ డిజైన్లో జుమ్కా విత్ మాటీలు కాంబినేషన్లో ఇయర్ రింగ్స్ మేక్ చేయడం ఎలాగో చూసేద్దాము. సేమ్ మోడల్లో వేరే డిజైన్లో ఇయర్ రింగ్స్ విత్ మాటీలు కాంబినేషన్లో ఆల్రెడీ మన ఛానల్లో మేకింగ్ వీడియో అనేది అప్లోడ్ చేశాను. సో ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. సో ఫస్ట్ అయితే వ్యాక్స్ షీట్ కానీ ఓహెచ్పి షీట్ కానీ తీసుకోవాలి. దీని మీద B7000 గ్లూ అప్లై చేసుకొని ఫస్ట్ డ్రాప్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకొని అటువైపు ఇటువైపు పెటల్స్ లాగా హాఫ్ మూన్ పింక్ కలర్ కుందన్స్ ని స్టిక్ చేసుకోవాలి. అండ్ కింది వైపు వచ్చేసి హాఫ్ మూన్ గోల్డ్ కలర్ కుందన్స్ ని స్టిక్ చేసుకోవాలి. మిడిల్ లో వచ్చేసి 3mm రౌండ్ గ్లాసీ బ్లూ కలర్ కుందన్స్ ని స్టిక్ చేసుకోవాలి. సో కలర్ కాంబినేషన్స్ మనకి కస్టమైజేషన్ తగినట్లుగా యూస్ చేసుకోవచ్చు. సేమ్ ఇలానే 6 ఫ్లవర్స్ ని స్టిక్ చేసుకొని కంప్లీట్ గా 6 అవర్స్ ఆరనివ్వాలి. ఇప్పుడు జుమ్కాని రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను స్మాల్ సైజ్ జుమ్కా తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఫ్లవర్స్ 3 ఫ్లవర్స్ అటాచ్ చేస్తాం కాబట్టి మరి వెయిట్ ఎక్కువ లేకుండా ఉండాలని స్మాల్ జుమ్కా తీసుకున్నాను. అండ్ అలాగే ఇది ఫుల్ గా కుందన్ వర్క్ చేస్తాం కాబట్టి ఎలాగో దీనికి థ్రెడ్ డ్రాపింగ్ చేయట్లేదు. సో ఇలాంటి కొంచెం హెవీ డిజైన్స్ ఉన్నవి మాక్సిమం వెయిట్ తగ్గించడానికి ట్రై చేయాలండి. సో ఇలా స్మాల్ జుమ్కా తీసుకోవాలి. అండ్ థ్రెడ్ డ్రాపింగ్ లేకుండా ఈ జుమ్కా బేస్ కనపడకుండా వర్క్తో కవర్ చేసుకోవాలన్నమాట. అప్పుడు చాలా వెయిట్ అనేది తగ్గుతుంది. ఇక్కడైతే 3mm రౌండ్ గ్లాసీ కుందన్స్లో పింక్ అండ్ బ్లూ కాంబినేషన్స్లో 1 by 1 ఇలాగా స్టిక్ చేసుకున్నాను. ఒక లైన్ కంప్లీట్ అయిన తర్వాత 2 కుందన్స్కి మిడిల్లో మరొక కుందన్ని చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకోవడం వల్ల సో జుమ్కా బేస్ అనేది అసలు కనపడదు. సేమ్ ఇదే ప్రాసెస్లో జుమ్కా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టిక్ చేసి పెట్టుకున్న లోటస్ ఫ్లవర్స్ని ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్సెస్ వ్యాక్స్ షీట్ ఏం లేకుండా నీట్గా కట్ చేసుకొని బ్యాక్ సైడ్ వచ్చేసి ఐ పిన్స్ని స్టిక్ చేసుకోవాలి. 2 ఐ పిన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఒకటి వచ్చేసి నిలువుగా స్టిక్ చేసుకోవాలి, ఒకటి వచ్చేసి ఫ్లాట్ గా స్టిక్ చేసుకోవాలి. అండ్ 2 ఫ్లవర్స్ కి వచ్చేసి ఒక ఐ పిన్ అలాగే ఇయర్ రింగ్ బేస్ ని స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత 2 to 3 అవర్స్ కంప్లీట్ గా ఆరనివ్వాలి. ఇప్పుడు ఒక హెడ్ పిన్ తీసుకొని హెడ్ పిన్ కి బుట్ట కానీ లేదా గోల్డ్ బాల్ కానీ ఎక్కించుకొని ఇలా జుమ్కాలో నుండి తీసుకొచ్చి పైన మరలా గోల్డ్ బాల్ యాడ్ చేసుకొని ఇలా నోస్ ప్లయర్తో ఐపిన్ లాగా వంపుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇయర్ రింగ్ బేస్ని అటాచ్ చేసిన ఫ్లవర్ని ఈ జుమ్కాకి అటాచ్ చేసుకోవాలి. అండ్ మిగతా 2 ఫ్లవర్స్ని కూడా ఇలాగే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్టెండ్ చైన్ని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఈ జుమ్కాస్ని రెడీ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో మేకింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. అండ్ ఈ జుమ్కాస్ ఇవి వేర్ చేసినాక పిక్స్ అనేవి ఎలా ఉన్నాయో ఇన్స్టాగ్రామ్లో యాడ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.